యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గడిచిన వారము యేసుతో సమయం అనే కార్యక్రమాన్ని వీక్షించి మీ జీవితాలలో దేవుడు చేసిన ఆ యొక్క అద్భుతమైన కార్యాలను ఫోన్ రూపంలో, లెటర్స్ రూపంలో మాకు తెలియజేసిన ఆ యొక్క రీతిని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుని ఆత్మ మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 100వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తనగా మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100వ కీర్తనలో రండి, ప్రవేశించండి, గణపరచండి, స్తుతించండి అని ఇటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, నీవు నీ దేవుణ్ణి ఎట్లా కలుసుకుంటున్నావు? ప్రతిరోజు కలుసుకోవాలి మనం దేవుణ్ణి. హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన సంగతి మన జీవితంలో. దేవుడు నీ నా ప్రమేయం లేకుండానే 2014 సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని కలుసుకోవడానికి ఆయన వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయనను కలుసుకోవాలి. చూడండి, ఒక స్నేహితుడిని ఒకడు కలుసుకోవాలంటే ఏం చేస్తుంటారు? చాలా ఇష్టపడతారు కదా. ఒక వ్యక్తిని కలవాలంటే చాలా ఇష్టపడతారు. ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? అది ఎంత టైం అయినా సరే, ఎన్ని గంటలైనా సరే ఎదురు చూసి 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 కొంతమంది అంటారు మా కళ్ళు కాయలు కట్టినాయంట. అలా కాయలు కట్టినప్పటికీ ఏం చేస్తారు తెలుసా? కలవడానికి ఎదురు చూస్తూ ఏం చేస్తారు? ముందుకు వెళ్తారు. దేవునామానికి మేము కలగాక. అంటే ఒక మట్టితో చేయబడిన మన మానవుని కలుసుకోవడానికి మనకు అంతగా ఉంటే, మరి దేవుని మనం కలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని మనం కలుసుకోవాలంటే మనకు ఏం ఉండాలి అన్నది రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆనాడు భక్తులు ఏ రీతిగా దేవుని కలిశారు, ఈనాడు భక్తులు ఏ రీతిగా దేవుని కలుస్తున్నారో కలవలేకపోతున్నారో మనం ఈరోజు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమయు వచ్చి ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, సుగంధ ద్రవ్యములు కొని ఏం చేశారు? ఆదివారం పెందలకడ, ఆ బ్రాకెట్ లో ఒక మాట రాయబడింది, లేచి. బ్రాకెట్ లో ఎందుకు పెట్టాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకు పెట్టాడు బ్రాకెట్ లో? బ్రాకెట్ లో ఏదైనా పెట్టారంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలని అర్థం. బ్రాకెట్ లో ఒక మాట రాయబడింది అంటే దానికోసం మనం కొంచెం ఆలోచించాలని అర్థం. కాబట్టి మీరు స్త్రీలు ఏం చేశారు తెలుసా? స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా అక్కడ వాళ్ళతో? స్త్రీలు పెద్దల లేచి బయలుదేరారట. అంటే దేనికి బయలుదేరారు వీళ్ళు? దేనికి బయలుదేరారంటే పునరుత్థానుడైన యేసును కలవడానికి బయలుదేరారు. హల్లెలూయా. అయితే ఇంట్లో వాళ్ళు ఎట్లా బయలుదేరేటప్పుడు ఏమనుకున్నారంటే సమాధిలో ఉన్న యేసును కలవాలనుకొని బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్ళినాక జరిగింది ఏంటంటే ఆయన సమాధిలో లేడు అన్న మాట వాళ్ళు విన్నారు. హల్లెలూయా. కాబట్టి నీ దేవుని నువ్వు కలుసుకోవాలంటే ఎట్లా కలుసుకోవాలంటే పెందల కడలు లేయాలి. పెందల కడలు లేచి బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలి? యెరూషలేం కాదమ్మా. ఎక్కడికి బయలుదేరాలి? దేవుని సన్నిధిలోనికి నువ్వు బయలుదేరాలి. అందుకే ఇందాక మనం కీర్తన 100లో చదువుకున్నాం 4వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన కుంభములలో. కాబట్టి మనం ప్రవేశించాలి అంటే బయలుదేరాలి. ఎప్పుడు? పెందల కడ. పెందల కడ అన్న మాటకు
ఏంటంటే ఇంకా సూర్యుడు ఈ భూమి మీద ఆయన యొక్క కిరణాలు భూమిని తాకక ముందే నీ యొక్క ధూపము, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క సువాసనతో కూడిన ఆ యొక్క ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకాలి. గంటలను లేచే అనుభవం ఉంటే ఇక్కడ ఎట్లుంటావో తెలుసా? ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉంటాం. నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎప్పుడు కలుసుకోవాలంటే మనము పెద్దల కాడ, స్త్రీలు పెద్దల కాడ లేస్తే ఆ ఇంటికి ఆశీర్వాదం. స్త్రీలందరూ కూడా ఇంటికి వెళ్ళి సామెతలు 31వ అధ్యాయం మంచిగా కూర్చొని చదువుకోండి. చదవడం కాదు, ధ్యానించండి. స్త్రీ ఉదయాన్నే లేచి ఏం చేయాలో అవన్నీ కూడా అక్కడ చాలా చక్కగా రాయబడింది. హల్లెలూయా. పాపాన్ని ఎంటర్ చేసింది స్త్రీయే. పునరుత్థానమైన యేసయ్యని ఆ యొక్క శుభవార్త వినింది కూడా స్త్రీయే. దేవునికి స్తోత్రం. బిడ్డ, దేవుని మనం కలుసుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా పెద్దల కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్దల కడ మనం లేయాలి దేవుని కలుసుకోవడానికి. ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే యేసుప్రభు ఏం చేసేవారంట తెలుసా? ఒలీవల కొండకి వెళ్ళేవాడంట. ఎందుకు వెళ్ళేవాడంట? తండ్రితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి, లేకపోతే ఇంకో మాట ఎవరైనా తండ్రిని కలవడానికి. హల్లెలూయా. కాబట్టి మనం ఎట్లా వెళ్ళాలి? పెద్దల కడ వెళ్ళాలి. రెండవదిగా చూడండి, యేసు ప్రభువును కలుసుకున్న వారు ఎప్పుడు కలుసుకున్నారో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుదాం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. అది అండర్లైన్ చేసుకోండి ఆ మాట. కాలినడక పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఆ రోజు జన సమూహం ఏం చేసిందంట? యేసయ్య గురించి విన్నది. యేసయ్య ఎక్కడ పోతే అక్కడికి ఆయన వెంటబడ్డారు, ఆయనతో ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే వాళ్ళ ఆహారం తినడానికి కూడా వారికి సమయం లేదంట. పైన మనం చదివితే వారు ఆహారం తినడానికి కూడా భుజించడానికి సమయం లేదు. అంతగా యేసు ప్రభు బిజీగా ఉన్నాడు వాళ్ళతో. అయితే మెల్లిగా అట్లట్టు చేసి ఆ ప్రాంతం నుంచి వదిలి యేసు ప్రభు వెళ్తుంటే కొంతమంది ఏం చేశారు? ఆ ప్రాంతంలోకి వెళ్తున్నాడని తెలుసుకొని కాలినడక ఏం చేశారంట? వాళ్ళు కాలినడక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా నడుచుకుంటూ పోయారనంద. ఏం చేశారంట వాళ్ళు? కాలినడక. ఈరోజు సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు ఇచ్చిన బండితో నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి ఇచ్చిన సైకిల్తో నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి ఇచ్చిన కారుతో నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి ఇచ్చిన కాళ్ళతో నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆమేన్. అన్ని ప్రాంతాలకు పరుగులు తీస్తారు కానీ మందిరానికి మాత్రం ఏమనడక? హంస నడక. మందిరానికి మాత్రం పెళ్లి నడక కదా, మెల్లిగా. అవునా కదా? అందరికంటే ముందొచ్చి కలుసుకోవాలి యేసయ్యని. అది నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. అందరికంటే ముందొచ్చి కలుసుకోవాలి యేసయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతగా ఏడుస్తావో అంతగా నీ భారం తగ్గిపోతుంది. అర్థమైందమ్మా? నువ్వు ఎంతగా ఏడుస్తావో భారం అంతగా తగ్గుతుంది. నువ్వు ఎంతగా ఆలోచిస్తావో బీపీ అంతగా పెరుగుతుంది. అది కావాలా, ఇది కావాలా? ఇది కావాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ఏం చేయి? కన్నీళ్లతో దేవుని పాదాలను కడుగు. ఆమెలాగా నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ సంకల్పం కొట్టుకునే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఏడుస్తుంటే చూసి నేను ఆదరించే దేవుడు ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు యేసయ్యను కలవాలంటే కన్నీళ్లతో కలవాలి. విలువైన తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు ఏడవాలి. మామూలుగా ఏడవద్దు నువ్వు. ఈమె విలువైన తెచ్చింది. ఏం తెచ్చింది ఏమే? శిష్యుడు అంటాడు దాన్ని అమ్మి బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా అని. యేసుప్రభు అన్నాడు బీదోళ్ళు ఎప్పుడు ఉంటారు, నేను ఉంటాను అన్నాడు. ఆయన చేసే పని మంచిది అన్నాడు. అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కలవాలంటే విలువైన తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ఏడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం పెట్టకుండా ఏడుస్తుంటారు, అందుకే ఏం దొరకదు. ఏదైనా పెట్టి ఏడుసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హాగర్ ఏం చేసింది? పిల్లోని దేవుని పాదాల దగ్గర పెట్టి ఏడ్చింది. అయ్యా వీడు కేకలేస్తున్నాడు, వీడికి నీళ్లు తాగడానికి లేవు, ఇంకా నేను ఏం చేయాలి, వీడి సాగు నేను చూడలేదని ఏడ్చింది.
దేవుడు ఏం చేశాడు? హాగర్ని ప్రేమించాడు. హల్లెలూయా. వెంటనే హాగర్ ఎందుకు బాధపడుతుంది? వాడు ఎత్తుకో, వాడు ఎత్తుకుంటే కిందనే ఉంది ఆశీర్వాదం అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తుకున్న వెంటనే ఏమైందండి? కింద ఊట ఉందంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఎత్తుకోకుండా ఏం చేస్తుంది? ఏడ్చింది. పాదాల దగ్గర పెట్టి ఏడ్చింది విలువైన వాడిని, ఇస్మాయిల్ని. హల్లెలూయా. ఆ సంతానం కూడా పెద్దగా అయిపోయింది ఇప్పుడు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ విలువైనది ఆయన దగ్గర, కాళ్ళ దగ్గర పెట్టాలా, నెత్తి మీద కాదు. ఎక్కడ పెట్టాలా? కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు కన్నీళ్లతో ఏడు దేవుని దగ్గర. నీ పిల్లోడు విలువైనడు, నీ పిల్ల విలువైనది, నీ ఉద్యోగం విలువైనది, నీ యొక్క డబ్బు విలువైనది. ఏదైతే ఆ విలువైనవన్నీ కూడా తెచ్చి పాదాల దగ్గర పెట్టి ఏం చేయాలి? నువ్వు ఏడవాలి ప్రభువును, కన్నీళ్లతో ఆయన తుడవాలి. ఆమె భక్తులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? కన్నీళ్లతో పడక కొట్టుకుపోయిందంటాడు దావీదు గారు. పడక అంటే అంత కన్నీళ్లు గార్చాడంట. మనం ఎట్లా గారుస్తున్నాం? ప్రాక్టీస్ ట్రై చేస్తున్నాం కదా, ఎట్లా ఏడవాలని ఆలోచిస్తున్నాను అని. బ్రదర్ దొరికిపోయింది బ్రదర్ అన్నాడు. ఏం దొరికిపోయింది అంటే ట్రిక్కు దొరికిందంట. ఏ ట్రిక్కు? ఏడ్చే ట్రిక్కు. ఎట్లా అంటే అప్పుడెప్పుడో బాధపడింది అంతా జ్ఞాపకం చేసుకుంటాడంట. అయ్యో నేను ఎంత బాధపడ్డాను ఆ రోజు, అయ్యో 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 నాకేనా, అయ్యో అయ్యో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏడిపోస్తుందంట. అట్లా ఏడమన్నాడు బైబిల్లో. ఆయన ప్రేమ మన హృదయంలో. అందుకే ఒక పాట కూడా రాసుకున్నాడు ఒక భక్తుడు, ఏమని? తలచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ. తెలుసుకోవాలా? ఆమెకి ఎందుకు వచ్చింది ఏడుపు? ఆమె ఎందుకు పూసింది? ఎందుకు తుడిసింది? దానికి కారణం ఏంటంటే యేసయ్య పాదాలు ఆమె తాకిన మరుక్షణమే ఆ యేసులో ఉన్న ప్రేమ యొక్క శక్తి ఈమె గుండెను తాకింది. తాకిన వెంటనే బండ హృదయం పగిలిపోయింది. బండ పగిలిన వెంటనే కళ్ళల నుండి ఊటలు కారడం ప్రారంభమైనాయి. హల్లెలూయా. ఒక చుక్కకు 2 చుక్కలకు కాళ్ళు ఆమె తుడిసిందన్న మాట రాయలేము, కానీ ఆమె ఎంతగానో కార్చింది కన్నీరు. దానికి ఎందుకంటే ఆయన శరీరముల నుండి దేవుని యొక్క ప్రేమ ప్రవహించింది. హల్లెలూయా. యేసయ్యను ఎవరు తాకుతారో వారు వేడిగా అయిపోతారు. యేసయ్యను తాకితే బండలు పగిలిపోతాయి. యేసయ్యను తాకితే గుండెలు మారిపోతాయి. ఆ ప్రేమలో శక్తి ఉంది. అంటే నువ్వు యేసయ్యను కలవాలంటే ఏం చేయాలా? ఎస్. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఏడుస్తుంటే ఇష్టపడాలి. ఏంటి ఎప్పుడు ఏడుస్తుంటారు? వాళ్ళకేం తెలుసు దాంట్లో ఉన్న గొప్పతనం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గువ్వ కళ్ళల్లో ఎప్పుడు ఏముంటాయంట తెలుసా మీకు? గువ్వవలే నేను అని పాడుకున్నాడు మాట. అంటే గువ్వ కళ్ళలో ఏముంటాయి? భక్తుల కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఉండాలి. ఎవరి కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయో వారే నిజమైన భక్తులని చెప్తున్నాను. దేవుడు వారే నిజమైన విశ్వాసులని చెప్తున్నాను. వారే నిజమైన సేవకులని చెప్తున్నాను. వారే నిజమైన దేవుని కుమారులు కుమార్తెలని చెప్తున్నాను. హల్లెలూయా. ఈ రోజుల్లో కళ్ళల్లో కన్నీళ్లు కాదు, కళ్ళల్లో విషపు చూపులు ఉన్నాయి. దావీదు మీద సౌలు ఏ చూపు చూసాడంట? విషపు చూపు. అందుకే ఏంటి వల్లని గీట. ఆమె ఎందుకు? ఏం చూపుంది? వాడి సంప్యాలని కదా. ఆ చూపులు ఉన్నాయి. రోజుల్లో చాలా మందికి అసూయకరమైన కళ్ళు. అవి కాదు, మన కళ్ళల్లో ఏముండాలా? ఒక తాగుబోతుడు తూలుకుంటా ఇంటికి పోతే వాడిని చూసి ఎక్కిరించే వ్యక్తిగా ఉండొద్దు. ఆ తూలుతున్న వ్యక్తిని చూసి నువ్వు కన్నీళ్లు కార్చే వ్యక్తిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. గొడవలు పడుతున్న కుటుంబాన్ని చూసి నువ్వు ఎగతాళిగా మాట్లాడే వ్యక్తిగా ఉండొద్దు. ఆ కుటుంబంలో ఉన్న అలజడిని చూసి నువ్వు ప్రభు పాదాల దగ్గర రోధించే కన్నీళ్లు కార్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని బిడ్డ యేసయ్యను కలవాలంటే నీ కన్నీళ్ళ శక్తి ఉంది.
నీటితో రాయింది ఎక్కడికి? ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, 25 నుండి 34వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10 వచనం మనం చూస్తే ఇక్కడ 2 దాంట్లో ఒక పదం కనబడుతుంది. ఒకటేమో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్యని కలవడానికి వచ్చింది. ఎట్లొచ్చింది? సంపూర్ణమైన ఆరోగ్యంతో కాదు, భయంకరమైన వ్యాధితో వచ్చింది. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక. అన్నిటికంటే గొప్పది ఆమె ఎట్లా వచ్చిందంటే విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చింది. అందరు చప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని భయపడతారు. ఎందుకు వచ్చిందంటే విశ్వాసముతో వచ్చింది. కింద మత్తయి సువార్త 8:10లో చూస్తే అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు తెలుసా? విశ్వాసంతో వచ్చాడు. ఇద్దరు విశ్వాసం గొప్పది, అయితే అధికారి విశ్వాసం ఇంకా గొప్పది. ఎందుకంటే యేసు ప్రభు ఇజ్రాయెల్ ఇటువంటి విశ్వాసం కలిగిన వాడిని దేవుడు చూడలేదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? నా దాసుడు బాగలేడయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి, ఏమవుతాడు? నా యొక్క దాసుడు స్వస్థపరుస్తాడు, స్వస్థత నొందుతాడు అన్నాడు. యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యేసుప్రభు వాళ్ళ ఇంటికి పోవాలని ఇష్టపడ్డాడు, వెళ్ళి స్వస్థపరచాలనుకున్నాడు. కానీ ఈయనేమంటాడు? మాట సెలవి చాలు, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, ఆ మాట మాత్రం సెలవి అని అన్నాడు. కానీ యేసయ్య విశ్వాసం చూసి ఎంతగానో ఆనందించాడు. హల్లెలూయా. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? ఆయన కలవాలంటే ఏముండాలా? నీలో చెప్పండి అందరు గట్టిగా. సీఎం ని కలవాలంటే ఏముండాలా? అపాయింట్మెంట్ ఉండాలి. కంపెనీకి పోవాలంటే మనకి ఏముండాలా? ఐడెంటిటీ కార్డు ఉండాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి రావాలంటే ఏముండాలా? అబ్బా, తెలుసుకున్నారు అందరు. హల్లెలూయా. ఎంతమందికి ఉంది విశ్వాసం? అనుమానపు తోమ అభిషేకం వద్ద ఇక్కడ. ఆమేన్. ఎంతమందికి ఉంది విశ్వాసం? హల్లెలూయా. అంతే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. ఇద్దరిని ఇష్టపడ్డాడు. ఎందుకు? వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూసి. ఆమె విశ్వాసాన్ని చూస్తాడంటే దేవుడు ఏం చూస్తాడు? నీకెంత ఉందో చూడడు. ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? ఒక పాస్టర్గా నేను కూడా అదే చూస్తుంటాను. ఎంత ఉంది వీళ్ళకి విశ్వాసం అని. హల్లెలూయా. అక్కడ విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసం లేకుండా మనం వస్తే ఏం చేయలేము, దేవునికి ఇష్టం కాలేదు. అక్కడ వచ్చేవాడు ఏముండాలా? ఏ విశ్వాసం ఉండాలంటే ఆయన ఉన్నవాడు, ఆయన అనేవాడు, నా ప్రార్థన ఆలకించేవాడు, నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు, నా జీవితంలో ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడు అని నువ్వు నమ్మి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకో ఆయన అన్నాడు, నమ్మినోళ్ళకేమో స్వర్గం. ఏముండాలా? ఏముండాలా? మందిరం వద్ద నీకేం దొరుకుతుంది అని ఎవరైనా అన్నారు అనుకో, ఆ మందిరానికి వద్ద నాకు అన్ని దొరుకుతాయి అని నువ్వు అన్నా. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పోతున్నావు, నీకేం దొరుకుతుంది, ఏం జరిగింది అని అన్నారు అనుకో, నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. విశ్వాసంతో కూర్చోవాలి, విశ్వాసంతో నువ్వు నిలబడాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? అంటున్నాడు, అది కూడా విశ్వాసంతో అనాలి. ఇంకొక మాట చెప్తున్నాను, వినండి చెవులు గలవారు వింటున్నారు కాక. ఏంటో తెలుసా? వాక్యము చెప్తున్న సేవకుని నువ్వు చూస్తున్నావు కళ్ళు పెట్టుకొని, అయితే చూపులు కూడా నీకు విశ్వాసంతో కూడినగా ఉండాలి. నన్ను చూడకండి, నా నోటిని చూడండి. ఎందుకంటే ఈ నోటిలో నుండి జీవము కలిగిన వాక్కులు బయటకు వస్తున్నాయి. ఈ నోటిలో నుండి సమాధాన వాక్కులు బయటకు వస్తున్నాయి. ఈ నోట్ల నుండి ఆశీర్వాదపు వాక్కులు బయటకు వస్తున్నాయి. ఈ నోట్ల నుండి దీవెనలు బయటకు వస్తున్నాయి. ఈ నోట్ల నుండి నీ జీవితంలో నోట్లు బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి చూడాలి. ఎట్లా చూడాలి? హల్లెలూయా. ఏమైనా దొరుకుతాదేమో అని చూశారంట వాడు, కుంటివాడు కదా. ఏమైనా దొరుకుతాదేమో అందరు చెప్పండి. ఆమేన్. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీకు అదే చూపులు ఉండాలి. ఇప్పుడు ఈ రోజు నేను కూర్చుంటున్నాను, నాకు ఏమైనా దొరుకుతాదేమో. హల్లెలూయా. ఏమైనా దొరుకుతాదేమో అని చూస్తుంటే
ఫాదర్ గాడ్. వీళ్ళు మామూలు కాదు కదా, యేసయ్య శిష్యులు. వీళ్ళు మామూలు కాదు కదా, భూమిని తలక్రిందులు చేసేవారు. వీళ్ళు మామూలు కాదు కదా, యేసయ్యను ప్రకటించేవారు. వీళ్ళు మామూలు కాదు కదా, ప్రార్థనా పరులు. వీళ్ళు మామూలు కాదు కదా, పెద్దలక్కడ ఆయన ముఖం చూసేవారు. వీళ్ళు వాడు ఒక చూపుతో చూస్తే వీళ్ళు ఇంకొక చూపుతో చూశారు. మామూలు చూపు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టాడు. ఏమన్నా తెలుసా? చూశారంట. ఒక మాట చెప్తున్నాను విను ప్రియ సహోదరుల సహోదరి, నీవు ఆత్మ స్పర్శుడు అవుతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక సమస్య వైపు నువ్వు తేరి చూస్తే సమస్య కదిలిపోతుంది. వాడికి విశ్వాసం ఏంటంటే ఈ అపోస్తుల సంచులలో ఏమన్నా వెండి నాణ్యాలు ఉన్నాయేమో, బంగారం నాణ్యాలు ఉన్నాయేమో అని వీళ్ళ విశ్వాసం. హల్లెలూయా. వీళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? రే కుంటుడా, రే బాబు, వెండి మాయత లేదు, బంగారం మాయత లేదు, మాకు ఏమైతే కలిగి ఉన్నదో అదే ఇస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచినాడు. వాడు దిక్కున లేచి నిలిచి గంతులు వేస్తూ దేవుని మందిరములోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు మందిరంలో ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వీధిలోనికి పో, నువ్వు ఊర్లోనికి పో, నువ్వు పల్లెలోనికి పో, నువ్వు గ్రామాలోనికి పో. ఈ రీతిలో భిక్ష పడుకుంటున్న ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు సహాయం ఎక్కడ నుండి దొరుకుతుందని తేరి చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నిలబడి ఏం చేయకు, మంచి పోసి. రాజులు పోషిస్తారు, ఆమేన్. రాణులు ఇంకా పోషిస్తారు, ఆమేన్. హల్లెలూయా. దాసులే చేతులు కట్టుకుని ఉంటాయి. పోసి, మంచి పోజిచ్చి అట్లా చూడు. నువ్వు పోజు పెట్టగానే వాళ్ళు అటెన్షన్లోకి వస్తారు. ఎవరు? అడుక్కునే పరిస్థితిలో ఉన్నవాళ్ళు. ఎవరు ఆయన పెద్ద మనిషి నిలబడ్డా, ఎవరు ఆయన పెద్ద మనిషి నిలబడిందే అని చూస్తాడు. వాళ్ళని ఏం చేయను? ఎట్లా చూస్తావు? పళ్ళు కొరుకుంటే కాదు, ఎట్లా చూస్తావు? ఎట్లా చూడాలా? తేరి చూడు. వాళ్ళని తేరి చూడని అంటే దాని అర్థం ఏంటంటే రెప్ప కొట్టకుండా చూడు. ఆమేన్. హల్లెలూయా. టీవీ దగ్గర నుంచి చూస్తే టీవీలో ఉన్న కిరణాలు కళ్ళకు తగిలి కళ్ళు ఏమవుతాయంట? చెప్పండమ్మా గట్టిగా. కళ్ళు పోతాయని సైన్స్ చెప్తే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు తెలుసా? మన లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆమేన్, హల్లెలూయా, మన మీద ఉన్న అభిషేకం, ఆ అభిషేకం ఇచ్చిన యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మనకు బాప్తిసం ఇస్తాడంట. హల్లెలూయా. టీవీ కిరణాలు కళ్ళు పోయేట చేస్తాయి, కానీ నీ నా కిరణాలు కళ్ళు వచ్చేటట్టు చేస్తాయి. కిరణాలు నాకు తెలుసా? ఆమేన్. వామ్మో, ఆయన చూసినట్టు అయిపోయిందంటే అయిపోతుంది అంతే మరి. హల్లెలూయా. మనసిరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసిరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు
మీ ప్రార్థనా అవసరాలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పీజే భరత్ కుమార్, డోర్ నంబర్ 2-264, టీబీ రోడ్, ప్రొద్దుటూర్, కడప డిస్టిక్. మా ఈమెయిల్ అడ్రస్ timewithjesus.bharatkumar@gmail.com. మా ఫోన్ నంబర్స్ 9849601107, మరొక నంబర్ 9059977793. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.